హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. అసలు వీడియో ఏంటంటే ఆలుతో చిప్స్ అయితే చేశాను. ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం అయితే చేశాను, ఇంతకు ఎట్లా వచ్చినాయి అనేది అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక అర్ధ కిలో ఆలుగడ్డలు అయితే తీసుకొని పైన అయితే తొక్క అయితే అంత అయితే తీసేసి నీట్గా అయితే వాష్ చేసేసుకున్నాను ఒక 3 times అయితే. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే కొన్ని వాటర్ అయితే పోసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే చిన్న చిన్నగా అయితే సన్నగా అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేనైతే చాకుతోనే కట్ చేస్తున్నాను. ఆలుగడ్డ చిప్స్ కోసం కట్ చేసేది అయితే ఉంటుంది కదా, అదైతే నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే లేదు కాబట్టి నేనైతే చాకుతోనైతే కట్ చేస్తున్నాను. మీరైతే మీ దగ్గర అది ఉంటే మాత్రం దాంతోనే కట్ చేసుకోండి, ఎందుకంటే దాంతోనైతే సన్నగా వస్తుంది కాబట్టి అప్పుడు మనకు చిప్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇది ఇలా అయితే చాకుతో కట్ చేస్తే కొన్ని ఏమో సన్నగా వస్తాయి, కొన్ని ఏమో కొంచెం లావు వస్తాయి కదా. ఎంతైనా దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నా దగ్గర లేదని చెప్పి ఇలా చాకుతోనైతే కట్ చేసినాను. సాల్ట్ వాటర్లో అయితే ఒక 15 minutes అయితే ఉంచి అయితే నీట్గా మళ్ళీ అయితే వాష్ అయితే చేసేసుకున్నాను. చూడండి సన్నగా అయితే కట్ చేస్తాను కదా, అలా అయితే రౌండ్గా అయితే కట్ చేస్తూ, కావాలంటే మీరు పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు. పొడుగు చేసుకున్న అట్లనే వస్తాయి, రౌండ్ కట్ చేసుకున్నా కూడా అట్లనే వస్తాయి కదా. నీట్గా అయితే వాష్ చేసేసుకొని అయితే ఇప్పుడైతే అవి అయితే ఆరబెట్టేయాలి నీళ్ళు లేకుండా. నేనైతే బయట అయితే ఆరబెట్టాను, కావాలంటే మీరు ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అట్లయినా పర్లేదు, బయట ఎండలో ఆరబెట్టినా కూడా ఏం లేదు. బయట ఎండలో పెడితే ఈజీగా తొందరలో అయిపోతుంది కాబట్టి ఈజీగా ఆరిపోతుందని బయట అయితే ఆరబెట్టేస్తాను. నేనైతే ఒక క్లాత్ అయితే వేసేసి, బయట అయితే ఎండ అయితే దంచి కొడుతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఒక 15 minutes 20 minutes పట్టింది అంతే ఆరిపోవడానికి. ఇక 20 minutes తర్వాతకి అయితే తీసేసాను. మొత్తం ఆ వాటర్ అన్నీ అయిపోయినాయి, మంచి ఎండిపోయినాయి అనమాట, ఆరిపోయినాయి. ఇక్కడైతే మా పాప అయితే చూడండి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. ఇక్కడ మా మమ్మీ అయితే ఆలుగడ్డ చిప్స్ అయితే చేస్తుంది, ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం అయితే చేస్తుంది. కట్ చేసి అవిటైతే నీట్గా వాష్ చేసుకొని ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకొని దానిపైన వేయాలని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. నేను చెప్తా నన్ను చూంచి అయితే అని అంటుంది, అందుకోసం ఆమెనైతే చూంచాను. 20 minutes తర్వాతకి అయితే చూడాలి మొత్తం అయితే వాటర్ లేకుండా అయితే ఆరిపోయినాయి. ఇప్పుడైతే అవన్నిటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక మా పాప అయితే చూడండి చీర అయితే కట్టుకొని వచ్చింది, అంటే చున్న అయితే ఉంటుంది కదా, ఆ చున్నతోనైతే చీర అయితే కట్టుకొని నన్ను చూంచు అని అయితే అంటుంది. అట్లా చేస్తుంది అనమాట. ఇక చిన్నపిల్లలు అంటే ఇక అట్లనే కదా, ఇక చీర కట్టుకుంటుంది చున్నతోటి, ఇంట్లో అట్లనే ఆడుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ అయితే అన్నీ అయితే తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక మనం అయితే ఇక ఆయిల్ అయితే డ్రీ ఫ్రై చేసుకోవడమే కదా. ఇప్పుడైతే అవన్నీ అయితే చూపిస్తున్నా కదా మీకు, మంచిగా అయితే ఆరిపోయినాయి, ఎట్లయినాయో చూడండి. ఇప్పుడైతే గ్యాస్ పైన అయితే ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో అయితే డ్రీ ఫ్రై సరిపోయినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కానీ చిప్స్ చేయడమేమో కానీ ఆయిల్ మాత్రం బీభత్సంగా పీల్చుకున్నది, చాలా ఆయిల్ అయితే పీల్చుకున్నది. ఆయిల్ కూడా హీట్ అయినాకనైతే ఇప్పుడు చిప్స్ కోసం కట్ చేసుకుని అయితే అందులో అయితే వేసేసుకొని ఇక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవడమే. కానీ ఆయిల్ మాత్రం మస్తు గుంజుకుంది. మరి నేను చాక్తో కట్ చేయడం వల్ల ఇట్లనో లేదంటే ఆలుగడ్డ చిప్స్ అంటే ఆయిల్ గుంజుకుంటుందో తెలియదు, కానీ ఆయిల్ మాత్రం మస్తు గుంజుకుంది. రోజు అయితే తినవద్దు, కానీ ఎప్పుడు ఒకసారి అయితే పర్లేదు, ఎందుకంటే ఆయిల్ అయితే బీభత్సంగా గుంజుకుంది కాబట్టి ఆయిల్ ఉంది. మీరైతే చూడండి లాస్ట్ వరకు అయితే ఆయిల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను చెప్పాను కదా చాకుతో కట్ చేసిన అని చెప్పేసి, అందుకోసమే చుట్టుపక్కలేమో మంచిగా కరకరలాడుతుంది, మధ్యలో ఏమో కొంచెం మెత్తగా అయితే వచ్చినాయి. ఆయన కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇట్లనే అన్నీ అయితే అలాగే డ్రీ ఫ్రై అయితే వేసేసుకోవాలి. అదే మనం ఆలుగడ్డ చిప్స్ కట్ చేసే దాంతోనైతే చేస్తే మనకి కరకరలు వస్తుంది, కానీ నేనేంటంటే చాకుతో కట్ చేసిన కాబట్టి చుట్టుపక్కల మంచిగా కరకరలు, మధ్యలో మాత్రం మెత్తగా అయితే ఉన్నది. ఇక మొత్తం అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇలా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి. చేసుకున్నాక అయితే ఇప్పుడైతే చూడండి ఆయిల్ అయితే ఎట్లా కనిపిస్తుందో చేతికి అయితే, నా చేయికి చూడండి ఎంత ఆయిల్ పీల్చుకున్నది అంటే మస్తు ఆయిల్ అయితే పీల్చుకున్నది. కానీ మస్తు టైం పట్టింది అనమాట దాన్ని అయితే డ్రీ ఫ్రై చేయడానికి, ఫ్రై అయితే వేసుకోవడానికి అయితే టైం అయితే మస్తు అయితే పట్టింది. చూడండి కొన్ని ఏమో కరకరలు ఆడినాయి, కొన్ని ఏమో అయితే మెత్తగా అయితే ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఎప్పుడన్నా ఒకసారి అయితే పక్కా చేసుకోవచ్చు. మనం బయట చేసుకునే కంటే ఇంట్లో చేసుకొని తినడమే బెటర్ కదా. ఇందులో అయితే కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఉప్పు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ ఉప్పులోనే కొంచెంసేపు అయితే నానబెట్టేసాం కాబట్టి ఉప్పు ఆలుగడ్డకి ఆల్రెడీ పట్టేసి ఉంటుంది కాబట్టి లైట్గా అయితే సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంది. మనం అయితే రైస్లో పెట్టుకొని
తింటే, ఏదైనా పచ్చడి వేసుకున్నప్పుడన్నా, లేదంటే పప్పుచారు చేసుకున్నప్పుడైనా, సాంబార్ చేసుకున్నప్పుడైనా ఇవి పెట్టుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ బాగానే ఉంది, కానీ కొంచెమే మెత్తగా అయితే ఉన్నది. నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే ఆలుగడ్డ కట్ చేసేది అయితే పక్కా తీసుకొని అయితే దాంతోనే ట్రై చేయాలి. కానీ చాలా అంటే చాలా బాగుంది. కానీ మనం రోజు తిన్నా కూడా ఇక ఆయిల్ ఎక్కువ ఆయిల్ తినొద్దు కాబట్టి రోజు తింటే అంతే తినొద్దు అసలు. మ్యాక్సిమం అయితే ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. చేసినప్పటి నుంచి స్టార్ట్ చేసి మా పిల్లలు అయితే అవి అయిపోయే వరకు తింటూనే ఉన్నారు, ఎందుకంటే అంత బాగున్నాయి. అందులోటి మా పిల్లలకి ఆలుగడ్డ కర్రీ అన్న ఆలుగడ్డతో ఏం చేసినా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే మా పాప సూపర్ ఉన్నది. వీడియో నచ్చితే కొట్టండి.